నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే గర్భం దాల్చకుండా ఉండేలాగా వాడుకునే మాత్రల గురించి తెలుసుకుందాం. అయితే చాలామందికి చాలా రకాల అపోహలు, అది సహజమే. అయితే ఆ అపోహలన్నిటినీ కూడా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ మీద ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటారా? ఎందుకంటే ఇంతకు ముందు 10, 15, 20 సంవత్సరాల ముందు బర్త్ కంట్రోల్ పిల్స్ ఏవైతే ఈ 21 డేస్ ట్యాబ్లెట్స్ ఉండేవో ఆ ట్యాబ్లెట్స్లో ఈస్ట్రోజన్ డోస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. దాని మూలాన గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 50 ఇయర్స్, ఒక 30 ఇయర్స్, 30-40 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ పిల్స్ ఉన్నాయి. అప్పట్లో ఈస్ట్రోజన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ నిజంగానే ఉండేవి. అయితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని గమనించుకుని ఆ సైడ్ ఎఫెక్ట్స్ని అలాగే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నూతనంగా మనకి దొరికే బర్త్ కంట్రోల్ పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే ఉంటాయని అనుకుంటూ అందరికీ మన పెద్దవాళ్ళు అవి మంచిది కాదు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే నిజంగానే బర్త్ కంట్రోల్ పిల్స్కి అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏవైతే 21 డే పిల్స్ ఉంటాయో అది గర్భం రాకుండా ఉండడానికి వాడుకోవడమే కాకుండా వాటికి ఎన్నో రకాల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి చాలామందికి తెలియదు. అది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. అయితే బర్త్ కంట్రోల్ పిల్స్కి కరెక్ట్గా కనుక మనం వాడుకున్నట్టయితే ప్రతి నెల 3rd డే ఆఫ్ ద పీరియడ్ నుంచి రోజు ఒకటి రాత్రిపూట పడుకునేటప్పుడు లేక భోజనం అయిన తర్వాత టైంకి తీసుకున్నట్టయితే 21 డేస్, కొన్ని ప్యాకెట్స్లో 21 ఉంటాయి, కొన్ని ప్యాకెట్స్లో 28 ఉంటాయి. అలాగా ఆ ప్యాకెట్ అయిపోయిన తర్వాత 21 డేస్ ట్యాబ్లెట్స్ ఉన్న ప్యాకెట్ అయితే ప్యాకెట్ అయిపోయిన తర్వాత సుమారుగా ఒక వారం రోజుల్లోపు మళ్ళీ పీరియడ్ వస్తుంది. 28 డేస్ ప్యాకెట్ ఉన్న ప్యాక్లో అయితే ఆ లాస్ట్ 7 డేస్ టైంకి మళ్ళీ మనకి పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ 21 డే పిల్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం ఆపడమే కాకుండా బ్లీడింగ్ కూడా బాగా తగ్గించేస్తుంది. అధిక రక్తస్రావం ఉన్న వాళ్ళు కనుక ఇది వాడుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పీరియడ్ బ్లీడింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పీరియడ్లో కడుపు నొప్పి ఉండేవాళ్ళు, ఎక్కువగా క్రాంప్స్, నడుము నొప్పి, కడుపు నొప్పి తీవ్రంగా బాధపడే వాళ్ళకు కూడా చాలా ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే ఇందులో పిల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా, వాటర్ రిటెన్షన్స్ అవన్నీ లేకుండా బ్లీడింగ్ కంట్రోల్ చేయడమే కాకుండా పెయిన్ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో పొర ఎక్కువగా మందంగా అయిపోవడంతో అధిక రక్తస్రావంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఈ అధిక పొరని తయారు చేసే కెపాసిటీ కూడా ఈ పిల్ అనేది కంట్రోల్ చేసేస్తుంది. సో దాని మూలాన పెయిన్ తక్కువ ఉండడమే కాకుండా బ్లీడింగ్ కూడా తక్కువ ముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే రూపంలో ఇంకొక పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్స్కి పీరియడ్ అనేది తీసుకొస్తుంది. దాని మూలాన వాళ్ళు ఎప్పుడు పీరియడ్ వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ పీరియడ్ హెచ్చుతగ్గులు చేసుకోవాలనుకుంటే 4 పిల్స్ ఎక్కువ తీసుకోవడమో తక్కువ తీసుకోవడమో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో రెగ్యులర్ పీరియడ్స్తో పాటు పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, బ్లీడింగ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు కొన్ని రకాల సమస్యలు అనేవి వాళ్ళకి పీరియడ్స్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, వాటర్ రిటెన్షన్ కానీ, రకరకాల ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్స్, హెడేక్స్ కానీ, కొంతమందికి చిరాకుగా ఉండడము, ఇలాంటివి కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇలా పిల్ మీద ఉన్న సైకిల్ మీద అయితే చాలా మట్టుకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ ఉన్నా లేకపోతే ఇతర ఈస్ట్రోజన్ ద్వారా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఉన్నా పిల్ పెట్టడం మూలాన మనం వాళ్ళ పీరియడ్ 2-3 మంత్స్కి ఒక్కసారి కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి అధిక రక్తస్రావం కూడా ఉండదు. 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ ఇవ్వడం మూలాన వాళ్ళకి ఈ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ కూడా బాగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్కి ఉంటాయి. వీటన్నిటితో పాటు క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, కొన్ని రెట్లుగా సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇలా కొన్ని రకాల క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే స్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ఈ పిల్ వాడే వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. అలా ఎన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు వాడితే నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ అనేది ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా గమనించుకోవచ్చు, మనము రెగ్యులర్గా పిల్స్ తీసుకునే వాళ్ళు
నియర్ నార్మల్గా రెగ్యులర్గా వాళ్ళు చెకప్స్ కూడా వెళ్తూ ఉంటారు. అలా చెకప్స్కి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడతాయి. అందుకే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎర్లీగా కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎర్లీగా కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే పిల్లు వల్ల డైరెక్ట్ కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా మనకి కొన్ని లాభాలు ఉంటాయి. ఇది ఇండైరెక్ట్ లాభం అని కూడా అనుకోవచ్చు. అయితే ఏదైతేనేమి పిల్లు వాడడం మూలాన ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని పాతకాలం పిల్స్తో కంపేర్ చేసి ఇప్పుడున్న కొత్త కాలం పిల్స్ని మీరు అవమానపరచొద్దు. అదే కాకుండా చాలాసార్లు పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మేము పిల్స్ పెడితే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆపేస్తూ ఉంటారు. ప్రతి పిల్లు కాంట్రసెప్షన్కి అనేది ఇవ్వము. కొన్ని పిల్స్ పీసీఓడిలో రెగ్యులర్ పీరియడ్స్కి, కొన్ని పిల్స్ పీసీఓడిలో అధికంగా అవాంఛిత రోమాలకి వచ్చే మొటాలకు కూడా ఇస్తూ ఉంటాం. అందులో సైప్రోటినోన్ అనే ఒక మెడిసిన్, ఇంకా వేరే వేరే రకాల మెడిసిన్స్, వేరే వేరే పిల్స్లలో ఈ అవాంఛిత రోమాలని మొటాలని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో పిల్స్ అనేవి, బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి ఒక్క బర్త్ కంట్రోల్కే కాదు, చిన్నపిల్లల్లో పీరియడ్స్ రెగ్యులర్ చేయడానికి, ఇలాంటి అవాంఛిత రోమాలు, పీసీఓడి సమస్యల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం. అయితే బర్త్ కంట్రోల్ పిల్స్కి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ వీడియో తర్వాత మీకు అవి క్లియర్ అవుతాయని నాకు అర్థమవుతుంది. ఇదే నెపంలో నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.